అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అద్భుతమైన దక్షిణ భారతదేశంలో అతి ముఖ్యమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్కు ఆధునిక ప్రతిరూపమైనటువంటి అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేటువంటి ప్రాంతాలు ప్రస్తుతం ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను. ఆంధ్రప్రదేశ్లో ఈ మెగా ప్రాజెక్టులు కానీ పూర్తయితే ఆంధ్రప్రదేశ్కు దక్షిణ భారతదేశంలో కన్నా మించిపోయేటువంటి రాష్ట్రం లేదని చెప్పొచ్చు. ఆ వివరాలన్నింటి కూడా ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి 10-11 మెగా ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ మెగా ప్రాజెక్టుల్లో మొదటిది అమరావతి, ఈ ప్రతిపాదిత రాజధాని నగరం ప్రాజెక్ట్. ఇది ఈ ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఈ అమరావతి. ఇది కృష్ణా, గుంటూరు జిల్లాల రెండిట్లోనూ 8552.69 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇది కృష్ణానది ఒడ్డున ఈ మైదానంతో ఉన్నటువంటి 120 బహుళ పంటల పొలాలకు సాగునీరు అందించేటువంటి కృష్ణానది ఈ గుంటూరు జిల్లాలో ఈ నగర రాష్ట్రానికి ఒక బంగారం అని చెప్పొచ్చు. నగరం యొక్క ప్రస్తుత ప్రాంతంలో 1,03,000 మంది జనాభా ఉన్నారు. ఈ రాజధాని ప్రాంతం మొత్తం జనాభా వచ్చేసి 5 లక్షలు. ఈ రాజధాని కానీ అభివృద్ధి చెందితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తిరుగులేందుగా తయారవుతుంది. ఇక విశాఖపట్నం, ఈ యొక్క చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రెండో మెగా ప్రాజెక్టు. నివేదికలో ఈ యొక్క పారిశ్రామిక కారిడార్లు దేశ భవిష్యత్తును మారుస్తాయి. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు ముఖ్యమైనది. ఈ విశాఖపట్నం నుంచి చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు భారతదేశపు మొదటి కోస్టల్ కారిడారు అవుతుంది. అట్లానే ఇది ఎకనామికల్ కారిడార్లో కీలక భాగం. ఈ ఆంధ్రప్రదేశ్లో 9 జిల్లాలను కలుపుతూ 800 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆర్థిక అవకాశాలు బాగా మెరుగవుతాయి అని చెప్పొచ్చు. ఇక మూడోది వచ్చేసి విశాఖపట్నం మెట్రో రైలు. వేగవంతమైనటువంటి ఈ రైలు రవాణా భారతదేశ వివిధ ప్రాంతాల్లో సర్వసాధారణమైంది. ఇది విశాఖపట్నం మెట్రో రైలు వచ్చేసి 79.91 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మొత్తం 31 స్టేషన్లతో 4 కారిడార్లను కలిగి ఉంటుంది. మొత్తం 42.55 కిలోమీటర్ల పొడవుతో ఈ 2 కారిడార్లతో ఈ ప్రాజెక్టు దశ అనేది 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక నాలుగోది అత్యంత ముఖ్యమైనది బెంగళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. ఇది ప్రజెంటు నిర్మాణం జరుగుతుంది. పలుచోట్ల 14 ప్రాజెక్టుల్లో గాను దాదాపు 8-9 ప్రాజెక్టుల్లో వేగంగా పనులు జరుగుతున్నాయి. భారత్మాల పరియోజన కింద ఈ BMP ఫేజ్ 2 కింద బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్ను కలుపుతూ ఈ ప్రాజెక్ట్ నిర్మించబోతున్నారు. 6 లైన్ ఉంటుంది. ఇది విజయవాడ నుంచి ఈ బెంగళూరుకు 8 గంటల్లో 120 కిలోమీటర్ల వేగంతో పోయే విధంగా డిజైన్ చేసినటువంటి ఎక్స్ప్రెస్ హైవే. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కొత్త విమానాశ్రయ టెర్మినల్. ఇది 2018లో శంకుస్థాపన చేసినప్పటికీ ఇది నిర్మాణం కొనసాగుతున్నప్పటి నుంచి 35,000 మీటర్ల ఉక్కు మరియు గాజు నిర్మాణాన్ని కలిగి ఉన్న ఈ ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా దీన్ని పరిశీలిస్తుంది. ఈ టెర్మినల్ పూర్తయితే దేశీయంగా మరియు అంతర్జాతీయంగా అదనంగా 1,200 మంది ప్రయాణికులు దీని ద్వారా ప్రయాణించగలుగుతారు. ఇది మే 22 నుంచి వచ్చినటువంటి నివేదికలు దాదాపు పొడిగింపు పని పూర్తిగా ఇది జరుగుతూ ఉంది. ఈ విమానాశ్రయ విస్తరణకు అంచనా బడ్జెట్ వచ్చేసి 611 కోట్లు. ఈ టెర్మినల్ పూర్తి చేయడానికి అధికారులు ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. ఇక ఆరో ప్రాజెక్ట్ వచ్చేసి చిత్తూరు తాచూరు ఎక్స్ప్రెస్ వే. భారతదేశంలో ఇది 117 కిలోమీటర్లు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం జరుగుతుంది. ఇది భారత్మాల పరియోజన ప్రాజెక్టులో నిర్మాణంగా చిత్తూరు సమీపంలోని కినాటంపల్లి దగ్గర ప్రారంభమై పొన్నూరు చెన్నై సమీపంలో తాచూరుతో ముగుస్తుంది. ఇందులో 10 ప్రధాన వంతెనలు, 33 చిన్న వంతెనలు, 2 రైలు ఓవర్ బ్రిడ్జ్లు, 152 కల్వర్టులు, 79 వెహికల్ అండర్ పాసులు, ఈ విధంగా భారీగా అయితే దీన్ని నిర్మిస్తున్నారు. ఇక ఏడవది వచ్చేసి పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్. పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా మరియు తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి నదిపై ఈ బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ప్రధాన నదికి అడ్డంగా 2,454 మీటర్లు అంటే 8,051 అడుగులు పొడవున ఈ ఎర్త్కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ ఇది. స్పిల్వే కానీ దీని మొత్తం పొడవు ప్రధాన కాలువలు కానీ ఇదంతా కూడా చాలా
నిర్మాణం పూర్తయితే తూర్పు విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు చుట్టుపక్కల దాదాపు 6 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందుతుంది. అలాగే 1200 మెగావాట్ల యొక్క జల విద్యుత్తును కూడా అందించేటువంటి మెగా ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ 8వ మెగా ప్రాజెక్ట్ వచ్చేసి విశాఖపట్నం ఇది రాష్ట్రంలో 3 మెగా టూరిజం ప్రాజెక్టుల్లో ఒకటిది. ప్రధానంగా కాకుండా విశాఖపట్నం ఐగా కూడా ఇలాంటి కార్యాచరణ రూపొందించి ఇది ఒక మెగా టూరిజం ప్రాజెక్టుగా నిర్వహించున్నారు. ఇది భూమి నుండి 125 అడుగుల ఎత్తులో దీన్ని ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టుగా నిర్మించాలని పెట్టుకున్నారు. నెక్స్ట్ 9వ ప్రాజెక్టు వచ్చేసి రామాయపట్నం పోర్టు. ఈ రామాయపట్నం ఓడరేవు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో బంగాళాఖాతం తీరంలో ఉన్నటువంటి లోతైన నీటి నౌకాశ్రయం. ఈ పోర్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. 2025 నాటికి పూర్తి చేయాలని భావిస్తుంది. పోర్టును 2 దశల్లో అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్నది మొదటి దశ. ఇది 1000 మీటర్లు పొడవైన బ్రేక్ వాటర్ను, 15 మీటర్ల లోతున అప్రోచ్ ఛానల్, 500 మీటర్ల పొడవున క్వేవాల్ని అయితే నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు. ఇక 10వది వచ్చేసి ఎనర్జీ క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్ఫాము కర్నూలులో. దీని ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ఈ ఎనర్జీ క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్ఫాము అంటే ఈసీఈఎస్పి అనే దాన్ని అభివృద్ధి చేస్తూ ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన నిల్వ ప్రాజెక్ట్ ఇది పూర్తయితే దాదాపు 3000 మెగావాట్లు సోలార్ విద్యుత్తు, 550 మెగావాట్లు, అట్లానే పవన విద్యుత్తు ద్వారా 1600 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. నెక్స్ట్ 11వ మెగా ప్రాజెక్ట్ వచ్చేసి ఖమ్మం దేవరపల్లి హైవే. ఇది ఈ భారత్మాల పరియోజన ఫేజ్ 1 కింద చేపట్టినటువంటి కార్యక్రమం. ఇది నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా దారిగా పిలుస్తారు. ఈ హైవే వల్ల దేవరపల్లి ఖమ్మం ప్రయాణ సమయం 3 గంటల నుంచి 1 గంట 30 నిమిషాలకైతే తగ్గుతుంది. ఇది 2 నగరాల మధ్య ఈ యొక్క కనెక్టివిటీని బాగా పెంచుతుంది. ఇది 2024 నాటికి పూర్తి చేయాలని పెట్టుకున్నారు. ప్రజెంట్ వర్క్ స్పీడ్గా జరుగుతుంది. ఇది 11 ఈ యొక్క మెగా ప్రాజెక్టులు కానీ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే మారిపోతుందని చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.